శనగపప్పు అండి, పచ్చిమిరకాయలు, కొబ్బరితోటి చట్నీ చేసి తాలింపు వేస్తానండి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. శనగపప్పు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసి మిక్సీలో వేస్తానండి. ఇప్పుడు చట్నీ తయారు చేస్తాను. చట్నీ రెడీ అయిపోయిందండి. ఇందులో పోపు వేసుకుందాం. పోపు వేస్తున్నానండి. పక్కన కొంచెం వేసామండి. అయిపోయింది. ఇక చట్నీలో వేసుకోవట్లేదు. కొబ్బరి చట్నీ రెడీ అయిపోయిందండి. గుమగుమలాడే కొబ్బరి చట్నీ సూపర్గా వచ్చింది. చూడండి, కొబ్బరి చట్నీ ఇలా చేసుకోండి అమ్మా. గుమగుమలాడితే చాలా టేస్ట్ వస్తుంది. ఇలా చేసుకొని దోశలు వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఈ కొబ్బరి చట్నీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఆ ఛానల్లో.